మాధవదారు వీళ్ళందరికీ రైతుల అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలు మేము ఈరోజు ప్రతి సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నాము. తదుపరి మా ప్రెసిడెంట్ గారు చంద్రరామకృష్ణ మాట్లాడుతున్నాము. అందరికీ నమస్కారం అండి. మానవధార మురళీనగర్ జెండెట్ నగర్ గ్రామ ప్రజలందరికీ మా మానవ సేవే మాధవ సేవ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం అండి. మా మానవ సేవ మాధవ సేవ అసోసియేషన్ తరఫున ఎందుకు ముఖ్య విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కొరకు గత 8 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామండి. ఈ మధ్యన ఎక్కువ ప్లాస్టిక్ బటన్స్ కలర్స్ వివిధ కలర్స్ తో చేసి విగ్రహాలు పూజిస్తున్నారు. దానివల్ల భూ కాలుష్యం మట్టిలో కలిసిపోయి దానివల్ల బోల్డ్ వల్లి దుష్పరిణామాలు వస్తున్నాయి. వాటర్లో నీరు కలుషితం అవుతుంది. సముద్రంలో కానీ నీటిలో కానీ మన చెరువులో కానీ ఎక్కడ వేసినా ఇవన్నీ నివారించడం కొరకు మా వంతు మేము కృషి చేయడానికి మా సభ్యులందరూ యొక్క ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం మొదలు చేస్తున్నామండి. ముఖ్యంగా మీ అందరూ చేయవలసింది మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియపరచండి. ఇది విజయనగరం ప్రాంతంలోని అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చిన విగ్రహాలండి. ఇవి చెరువు పక్కన ఉన్న మట్టి బంక మట్టితో తయారు చేసిన స్వయంగా ఆర్డర్ ఇచ్చి తెచ్చినవి. దీన్ని మీ అందరికీ దేనికి ఇస్తామన్నా మీకు అర్థమై ఉంటుంది. దేనికోసం అండి? పర్యావరణ పరిరక్షణ ఏంటంటే భూమి నీరు వాయు కాలుష్యం అవ్వకుండా నివారించడం కొరకే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా సభ్యులందరూ ఒకసారి పరిచయం చేసుకుంటామండి. అందరూ ముందుగా మా సెక్రటరీ గారు తిరుమూర్తులు గారండి, అలాగే జాయింట్ సెక్రటరీ వెంకటేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వైడి గిరిధర్ గారు, అలాగే మా ఫౌండర్ అండ్ ఈ అసోసియేషన్ కి స్థాపించి 8 సంవత్సరాల నుంచి ఈ నిరంతరంగా నడిపిస్తున్న భానుప్రకాష్ గారు, అలాగే జగదీష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారండి. ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సూరిబాబు గారు, అలాగే ఇంకొక ఆర్గనైజర్ వెంకటేష్ గారు, కోదండ గారు, జాయింట్ సెక్రటరీ సంతోష్ గారు అండి, ఇంకో ఆయన సతీష్ గారు, కోదండి గారు, అలాగే యువి సత్యనారాయణ గారు, అలాగే మరొక వాకర్స్ క్లబ్ నుంచి వచ్చిన ఆదినారాయణ గారు, అలాగే ప్రకాష్ గారు. ఇలా వీళ్ళందరూ మా సర్వీస్ లో పాల్గొంటున్నారండి. ఈ కార్యక్రమాన్ని మన ఫౌండర్ భానుప్రకాష్ గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మా కమిటీ అధ్యక్షులు సీతారామకృష్ణ గారికి, రాజేష్ తిరుమూర్తి గారికి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. పర్యావరణం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి 8 సంవత్సరాల నుండి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంకి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరున మా మానవ సేవ మానవ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా మీ అందరికీ ఒక బుక్తో పాటు ఒక ప్రతిమ కూడా ఇస్తాం. ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్ మీరు బాగా చదవాలి. వెనక పేజీకి వెళ్తే ముందున మట్టి వినాయకుని ఎలా పూజించాలి, ఎలా నిమజ్జనం చేయాలి కూడా ఉంది. ఇది మీకు చక్కగా వివరించడం జరిగింది. ఈ కొటేషన్స్ కూడా మీకు మేము తెలియపరుస్తామండి. ఈ కొటేషన్ మీ అందరూ కూడా ఒకసారి మాతో పాటు తెలియపరుస్తామండి. ఆ విధంగా మీరందరూ కూడా వెళ్ళి ఈ టైం పట్టుకెళ్తున్నారు, పక్కన పెడుతున్నారు, మళ్ళీ కలర్ బొమ్మలే ఓడుతున్నారు. మా ఇంట్లో కూడా ఇవే బొమ్మలు ఓడతామండి. మేము ప్రతిదీ కూడా తెలియపరుచుకుంటున్నాం. అలాగే మా గ్రామ పెద్దలైన శ్రీ మాధవ యోజన సమాజం అధ్యక్షులు కనపల రామగోపాల్ గారికి కూడా వాళ్ళ కమిటీ కోడైన పప్ప రామచంద్రరావు గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఇదే విధంగా మీరందరూ కాన్సెప్ట్ చెప్పాలండి. మట్టి వినాయకుని పూజిద్దాం, మన పర్యావరణం మనమే కాపాడుకుందాం. మట్టి వినాయకుని పూజిద్దాం, మన పర్యావరణం మనమే కాపాడుకుందాం. ఇది కొటేషన్ అండి.
ఇవి దీని గురించి కూడా మళ్ళీ తెలియపరుస్తున్నాను. ఇవి ఎక్కడికో వెళ్ళి సముద్రంలో ఎక్కడో మీరు నిమజ్జనం చేయక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్న ఒక బకెట్ తీసుకొని బకెట్లో నీళ్ళు వేసి ఆ నీళ్ళలో ఈ వినాయకుడిని మీరు ఎన్ని రాత్రులు పూజిస్తే అన్ని రాత్రులు అయ్యాక బకెట్ నీటిలో నిమజ్జనం చేయండి. పావు గంటలో ఇది మీకు మట్టి అలాగా వాటర్లు అయిపోద్ది. ఆ వాటర్ మీ ఇంట్లో ఉన్న చెట్లు కింద వేయండి. మీ ఇంటికి కొమ్ముని జరుగుతుంది. మీ పర్యావరణ మొక్క కూడా బాగా పెరుగుతుంది. ఇది మా కాన్సెప్ట్ అండి. అందుకు గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి కాబట్టి వాళ్ళందరూ ముందుకు రండి. వాళ్ళందరినీ లైన్ లో పెట్టండి. ఎక్కడ కూడా పూర్తి ఎవరు మళ్ళీ లోపల కూడా ఉన్నాయి. ఎవరు అందరూ ఒక సైడ్కి వచ్చేయండి. అందరూ లైన్